వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు అదేవిధంగా వారు చేసిన ప్రజలకు చేసిన మేలు తెలియజేస్తూ జరుగుతున్న ఈ సిద్ధం సభ రానున్న 2024 ఎన్నికలకు ప్రారంభ ప్రచారంగా కూడా ఈ సిద్ధం సభను అయితే చూస్తున్నారు పార్టీ శ్రేణులు. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నుంచి అందిన సంక్షేమ పథకాలు ప్రజల్లోకి పూర్తి స్థాయిలో తీసుకెళ్లేదాని కోసం ఈ సిద్ధం సభ ఇప్పటి వరకు ఉపయోగపడింది. కానీ 2024 ఎన్నికల నోటిఫికేషన్ రానున్న 3-4 రోజుల్లో కూడా విడుదలవుతున్న ఈ క్రమంలో రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిస్థితులు దృష్టిలో ఉంచుకొని కూడా ఈ సిద్ధం సభను అయితే భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. సుమారు 15 లక్షల మందికి తక్కువ ఈ సిద్ధం సభను ఏర్పాటు చేసి ప్రత్యర్థులకు అదేవిధంగా టీడీపీకి జనసేనకి ఒక సూచన అయితే చేయాలని చెప్పేసి ఉద్దేశంతో పార్టీ శ్రేణులు ఇది ప్రతిష్టాత్మకంగా అయితే ఈ సిద్ధం సభను అయితే ఏర్పాటు చేస్తున్నారు. ఈ సిద్ధం సభకు సంబంధించి కూడా ఇప్పటికే ఏర్పాట్లు జరిగింది. దానికి సంబంధించిన ఇక్కడ పార్టీ శ్రేణులు అదేవిధంగా ఎంపీలు మంత్రులు కూడా ఇక్కడ పర్యవేక్షించడం జరుగుతుంది. ఈ సిద్ధం సభ కోసం ప్రత్యేకించి ఏర్పాటు చేసిన గ్యాలరీ విషయంలో అయితే కూడా మొత్తం 3 గంటల సేపు ఇక్కడ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇక్కడైతే సమయం కేటాయించనున్నారు. ఈ మొత్తం ర్యాప్లో కూడా ప్రజలకు దగ్గరగా కూడా వెళ్ళి వాళ్ళని అభివాదం చేసే విధంగా కోసం ప్రజలకు కూడా అందుబాటులో ఉండే విధంగా కూడా ఇక్కడ భద్రతా సిబ్బంది అదేవిధంగా కూడా పార్టీ శ్రేణులకు కావాల్సిన ఏర్పాట్లు అయితే చేయడం కూడా జరిగింది. ఇది మొత్తానికైతే ఈ సిద్ధం సభ విషయానికి తీసుకున్నట్టయితే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో జరుగుతున్నటువంటి ఈ సిద్ధం సభ ఖచ్చితంగా కూడా వైఎస్ఆర్సీపీ 2024 ఎన్నికలకు మేనిఫెస్టో రిలీజ్ చేస్తుందా, అదేవిధంగా ఇప్పటి వరకు అభ్యర్థుల పేర్లు ఖరారు కాని ప్రాంతంలో కూడా అభ్యర్థుల పేర్లు ప్రకటిస్తారా, లేకపోతే ఇది కేవలం సంక్షేమ పథకాలు అందించాము అది దాన్ని చూసి మాకు ఓటేయండి ప్రజలు అని చెప్పేసి తెలియజేసే కోసం ఈ సిద్ధం సభ, లేకపోతే ఒక రకంగా పార్టీ శ్రేణులకు ఉత్తేజపరిచేందుకు కోసం కూడా ఈ సిద్ధం సభ ఉపయోగపడుతుందా? 2024 ఎన్నికల్లో ఖచ్చితంగా కూడా వైఎస్ఆర్సీపీ వైనాట్ 175 175కు 175 స్థానాలు సంపాదించే కోసం కూడా ఈ సిద్ధం సభ ఏర్పాటు చేస్తున్నారు. దానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు పార్టీ శ్రేణులు అయితే ప్రజల్లోకి వెళ్ళేదాని కోసం ప్రభుత్వం చేసిన పథకాలు అదేవిధంగా సంక్షేమ పథకాలు ప్రజలకు తెలియజేసే కోసం ఇది ఇక్కడ పూర్తిస్థాయిలో ఏర్పాటు జరుగుతుంది. ఇక్కడ సమీకరణ కూడా బాగా అంటే గతంలో జరిగిన 3 సిద్ధం సభల కంటే ఈసారి ఘనంగా జరగాలనే ఉద్దేశంతో కూడా ఇక్కడైతే పార్టీ శ్రేణులు పూర్తిస్థాయిలో అయితే ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. వీడియో జర్నలిస్ట్ లక్ష్మితో శ్రీనివాస్, RTV, ఉమ్మడి ప్రకాశం జిల్లా. జరగబోతున్నటువంటి సిద్ధం సభకు అన్ని ఏర్పాట్లు కూడా మరి సిద్ధమయ్యాయి. మనం చూసినట్టయితే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటికే ఒక 3 సిద్ధం సభల్ని మరి పూర్తి చేయడం జరిగింది. మరి చివరి సిద్ధం సభ రేపు మేదరమెట్లలో జరగబోతున్నటువంటి ఈ సిద్ధం సభకు చాలా పెద్ద ఎత్తున కూడా మరి జనం హాజరు కాబోతున్నారనేటువంటి విషయం మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. జరిగినటువంటి ఈ 3 సిద్ధం సభల గురించి మనం చూసినట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలు ఈ సిద్ధం సభలకు వచ్చి ఏ విధంగా విజయవంతం చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వారి యొక్క మద్దతుని వారి యొక్క అభిమానాన్ని ఏ విధంగా తెలియజేశారో దానివల్లే మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. ప్రజలంతా జగనన్నను మరలా ముఖ్యమంత్రిని చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రజలంతా కూడా డిసైడ్ అయ్యే ఉన్నారు అనేటువంటి విషయం మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. మనం చూసుకున్నట్టయితే మరి 4.5 సంవత్సరాల పాలనలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రభుత్వ పరిపాలనని ప్రజల గుమ్మం ముందుకే తీసుకొచ్చినటువంటి నాయకుడు మన ముఖ్యమంత్రి గారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా చరిత్ర ఎన్నడూ చూడనటువంటి విధంగా విననటువంటి విధంగా మరి ముఖ్యమంత్రి గారు మన జగనన్న ఈరోజు సంక్షేమ పథకాలను ఏ విధంగా అమలు చేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలకు ఎటువంటి సంక్షేమాన్ని ఎంత పెద్దన ఇచ్చినటువంటి పరిస్థితి ఈరోజు మన రాష్ట్రంలోనే నెలకొన్నదని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు చెప్పేటువంటి పరిస్థితి ఈరోజు మన రాష్ట్రంలో నెలకొంది. అలాగే అభివృద్ధి మన రాష్ట్రం జగనన్న ముఖ్యమంత్రి అయినాక మరి 4.5 సంవత్సరాల కాలంలో ఎంత పెద్ద ఎత్తున అభివృద్ధి జరిగిందనేది మనమంతా కూడా చూస్తూ ఉన్నాము. ఒకవైపున అభివృద్ధి, ఒకవైపున సంక్షేమం, ఒకవైపున పరిపాలన ఏ విధంగా కూడా మరి ప్రజలకు ఎంత మంచి సేవల్ని జగనన్న ప్రభుత్వం అందించిందనేటువంటి విషయం ప్రజలందరికీ కూడా తెలిసిందే, ప్రతి ఒక్కరు కూడా చూస్తూ ఉన్నారు. మరి ఇలాగ మనం చూసుకున్నట్టయితే మన రాష్ట్రంలో 80 నుంచి 85% వరకు కూడా ఈరోజు ప్రజలకు మరి ప్రభుత్వం తరఫున ఏదో ఒక సంక్షేమ పథకాల రూపంలో ఏదో ఒక మేలు జరిగిందంటే మరి ఎంత పెద్ద ఎత్తున ప్రజల మనసుల్లో ఈరోజు జగనన్న పాలన కావచ్చు, జగనన్న ప్రభుత్వం పట్ల కూడా ప్రజలకు ఏ విధమైనటువంటి గౌరవము, అభిమానము, అలాగే ఏ విధంగా ప్రజల మనసులో జగనన్నకు చోటు ఉందనేది మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. అందుకనే మనం చూసుకున్నట్టయితే ఈ 3 సిద్ధం సభల్లో ప్రజలు పెద్ద ఎత్తున కూడా వారు చూపించినటువంటి మద్దతు కావచ్చు, ఈ సిద్ధం సభల ద్వారా మనకు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు వారి యొక్క అభిమానం ఏ విధంగా ఉందనేటువంటిది మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. మరి రేపు జరగబోతున్నటువంటి
ఈ సిద్ధం సభలో కూడా ఆ విధంగానే ఉండబోతుందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాము. మరి జరిగినటువంటి 3 సభలకు మించి ఈ సిద్ధం సభ రేపు అద్దంకి మేదర్మెట్లలో జరగబోతుందని మేమంతా కూడా భావిస్తూ ఉన్నాము. ఉమ్మడి గుంటూరు జిల్లా, ఉమ్మడి నెల్లూరు జిల్లా, అలాగే ఉమ్మడి ప్రకాశం జిల్లాకు సంబంధించి మరి అందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి ముఖ్యమంత్రి గారికి మద్దతు ఇచ్చి ముఖ్యమంత్రి గారికి ఆశీస్సులు ఇవ్వడానికి మరి తరలి వస్తూ ఉన్నారు. వారందరికీ కూడా మేము ఆహ్వానం పలుకుతూ ఉన్నాము. ఒక విధంగా మనము ఇలా ముందుకు వెళుతూ ఉంటే మరి మనం చూస్తూ ఉన్నాము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద గెలవమని తెలిసినటువంటి ప్రతిపక్షాలు, జగనన్నని ఎదుర్కోలేమని తెలిసినటువంటి ప్రతిపక్షాలు, మరి అందరూ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్షాలు అందరూ కూడా మరి ఒక్క జగనన్నని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవడానికి వారు ఏ విధంగా పొత్తుల గురించి హడావిడి చేస్తున్నారో మనమంతా చూస్తూ ఉన్నాము. కానీ ప్రజలు స్పష్టంగా డిసైడ్ అయి ఉన్నారు. ఎందుకంటే జగనన్న పాలనని, జగనన్న ప్రభుత్వంలో జరిగినటువంటి మేలుని ప్రజలు పొంది ఉన్నారు. జగనన్న మంచి పాలనని ప్రజలు చూస్తున్నారు. అలాగే గతంలో చేసినటువంటి ప్రభుత్వాలు, ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళ హయాంలో, టీడీపీ హయాంలో కావచ్చు, వాళ్ళు చేసినటువంటి అరాచకాలని, వాళ్ళు చేసినటువంటి మోసాలని ప్రజలు మర్చిపోలేదు. కాబట్టి మంచి చేస్తున్నటువంటి జగనన్న ప్రభుత్వానికి, మంచి చేస్తున్నటువంటి నాయకుడు జగనన్నకు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున మద్దతుగా ఉన్నారు. మరి ప్రజలు ఆల్రెడీ డిసైడ్ అయ్యారనేటువంటి విషయాన్ని తెలియజేసుకుంటూ, ఎవరెన్ని పొత్తులు పంచుకున్నా, ఎవరెన్ని పొత్తులు పెట్టుకున్నా జగనన్నని ఏమీ చేయలేరు. ఖచ్చితంగా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బై నాట్ 175 అవుట్ ఆఫ్ 175 అని మా ముఖ్యమంత్రి గారు ఏదైతే ఏం చేస్తున్నారో ఆ దిశగానే మేము సాధించబోతున్నామో, ఆ దిశగానే ప్రజలు మమ్మల్ని దీవించబోతున్నారనేటువంటి విషయం స్పష్టమని తెలియజేసుకుంటూ మరొకసారి అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్లోని వైఎస్ఆర్సీపీ ఎన్నికల్లో ప్రచారంగా భాగంగా కూడా చూస్తున్నటువంటి సిద్ధం మహాసభ మేదరమెట్ల నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి, అద్దంకి నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి ఈ సభకు పూర్తి స్థాయిలో అయితే ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. దానికి సంబంధించిన ఏర్పాట్లు పరిశీలించడం కోసం కూడా రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ మనతో ఉన్నారు. వారు మాట్లాడుతూ వస్తుంది ఏ విధంగా ఉండబోతుంది సభ, ఈ సభను ఉద్దేశించి అసలు పూర్తిగా వైఎస్ఆర్సీపీ శ్రేణులకు ఏ విధంగా వెళ్ళబోతున్నారు సార్ చెప్పండి. అసలు ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం, ఈ సభను ఉద్దేశించి మీరు పార్టీ శ్రేణులకు ఏ విధంగా సూచన ఇవ్వబోతున్నారు? ఒకటి, గతానికి భిన్నంగా జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి నేటి వరకు కూడాను పరిపాలనా పరంగా కానివ్వండి, ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు అందించే విషయంలో కానివ్వండి, ఆధునికపరమైనటువంటి ప్రజల యొక్క ఆలోచన విధానాలకు అనుగుణంగా మార్పులు తీసుకొచ్చే ప్రక్రియలో కానివ్వండి ఒక మార్పు అనేది స్పష్టంగా కనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో రేపమాపు 4 రోజుల్లో ఎన్నికలకి వెళ్ళబోతున్నటువంటి పరిస్థితులు ఇవి. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజానీకానికి ఒక దిశ నిర్దేశించటం, అలాగే కేడర్లో ఒక నూతన ఉత్తేజాన్ని నింపడం కొరకు అని చెప్పి ప్రాంతాల వారీగా ఈ సిద్ధం సభలు నిర్వహించబడుతున్నాయి. ప్రస్తుతం మొట్టమొదటగా భీమిలి సభ, దాని తర్వాత ఏలూరు, దాని తర్వాత రాప్తాడు, ముగింపు సభగా మేదరమెట్లలో జరుగుతుంది. ఇక్కడ వ్యత్యాసం చూడండి, ఒక సభకి పొంతల లేని విధంగా ప్రజానీకం అనూహ్యమైనటువంటి మద్దతు తెలియజేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. వీటన్నిటితో పాటుగా రేపటి సభ ఆంధ్ర రాష్ట్ర రాజకీయ చరిత్రలోనే మునుపెన్నడూ కనీ విని ఎరగని రీతిలో ప్రజలు పాల్గొని జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వానికి, ఆయన పరిపాలనా పరంగా తీసుకొస్తున్నటువంటి మార్పులకి, ఆయన ప్రవేశపెడుతూ లబ్ధి పొందుతున్నటువంటి ప్రజల సంక్షేమ కార్యక్రమాలకి మద్దతుగా ఒక గొప్ప సభ నిర్వహించబడుతుందనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు. అదేవిధంగా సార్, ఈ సభను ఉద్దేశించి ముఖ్యంగా ఇప్పటి వరకు వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలను కొలికి తీసుకొచ్చి పూర్తిగా అభ్యర్థులు ప్రకటించే అవకాశం కూడా ఉందని చెప్పేసి పార్టీ శ్రేణులు అయితే చెప్పుకున్నారు. ఇది పార్టీ అభ్యర్థులను ప్రకటించే అవకాశం కూడా రేపటి సభలో ఉందంటారు. ఇప్పుడు ఇది అభ్యర్థిని ప్రకటించడానికి ఏర్పాటు చేయబడుతున్నటువంటి సభలు కాదు, రాష్ట్ర ప్రజానీకానికి ఒక దిశ నిర్దేశించడానికి ఏర్పాటు చేస్తున్నటువంటి సభలు ఇవి. ఈ సభల్లో అనూహ్యంగా ప్రజలు పాల్గొంటున్న తీరుతెన్నులకు రేపు 2వ పర్యాయం 24లో కూడాను మరలే జగనన్నే ముఖ్యమంత్రిగా ఈ ఆంధ్ర రాష్ట్రానికి కావాలి, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవాడు గౌరవంగా ధైర్యంగా బతకాలంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వమే అవసరం అని చెప్పి నిండు మనసుతోటి ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంతేగాని అభ్యర్థిని అనౌన్స్ చేయడానికో ఇంకోటో ఇది చేసే సభ కానే కాదు ఇది. అయితే మొత్తానికి ఇప్పటి వరకు కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అందించిన సంక్షేమ పథకాలను తెలియజేస్తూ ఓ రకంగా రానున్న 2024 ఎన్నికల్లో మినీ మేనిఫెస్టో కూడా విడుదల చేస్తారు. ఈ సభను ఉద్దేశించి అయితే పూర్తిగా అయితే అందరూ వైసీపీ శ్రేణులు అయితే ప్రజలైతే ఆతృతగా ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. దానిపై మీరేమంటారు?
ఒకటి అది మినీ మేనిఫెస్టోనా లేకపోతే పెద్ద మేనిఫెస్టోనా అటువంటిది కాదు. చంద్రబాబు నాయుడు గారి లాగా టన్నులు కొన్ని టన్నులు బాక్సులు మేనిఫెస్టో ఇవ్వాల్సిన అవసరం లేదు. మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది ఒకటే, మేనిఫెస్టో అనేటువంటిది ఒక బైబిల్ లాంటిది, ఒక ఖురాన్ లాంటిది, ఒక భగవద్గీత లాంటిది. ఏదైతే మనం చేయగలుగుతాం రాష్ట్ర ప్రజానీకానికి అదే చెయ్యాలి, అదే చెప్పాలి అనేటువంటి ఆలోచనతోటి ఆయన స్పష్టంగా 4 పేజీల్లో మేనిఫెస్టోని పొందుపరిచిన పరిస్థితులు ఉన్నాయి గతంలో. ఇప్పటికే రాష్ట్ర ప్రజానీకానికి ఏమి చేయాలో మ్యాక్సిమం అంత ఎత్తున అంత స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు చేసిన పరిస్థితులు ఉన్నాయి. చిన్న చిన్న మార్పుల ద్వారానే మేనిఫెస్టో ఉంటుంది, కానీ ఏ విధంగా ఉన్నప్పుడు కూడా రాష్ట్ర ప్రజానీకానికి రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడే రీతిలోనే జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టే మేనిఫెస్టో ఉంటుందని స్పష్టంగా ఇప్పుడు సిద్ధం సభలో కూడా వైసీపీ ప్రభుత్వం ఇప్పటివరకు చేసిన సంక్షేమ పథకాలు తెలియజేస్తూ అదేవిధంగా ప్రజల నుంచి వచ్చిన స్పందన కూడా ఈ సభ అయితే పెద్ద వేదిక ఉంది. సుమారు 15 లక్షల మంది ప్రజలైతే అదేవిధంగా కార్యకర్తలు దీనికి పాల్గొన్నారు. ఇది ఒక రకంగా చెప్పుకున్నట్టయితే ఇది పూర్తిగా వైఎస్ఆర్సీపీ విజయ పదము తెలియజేసే సభగా కూడా అయితే ఈ సభను చూడవచ్చు అని చెప్పేసి కూడా మోపిదేవి వెంకటరమణ అయితే మనతో తెలియజేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ లక్ష్మితో శ్రీనివాస్, RTV, అద్దంకి, ఉమ్మడి ప్రకాశం జిల్లా. బ్రేకింగ్ చూస్తున్నాం. అద్దంకిలో ఇవాళ వైసీపీ సిద్ధం సభ జరగనుంది. బాపట్ల జిల్లా మేదరమెట్ల వేదికగా సిద్ధం సభకు ఏర్పాట్లు జరిగాయి. వైనాట్ 175 కాన్సెప్ట్తో వై ఆకారంలో ర్యాంప్ ఏర్పాటు చేశారు. దాదాపు 44 నియోజకవర్గాల నుంచి కార్యకర్తలు రాబోతున్నారు. 338 ఎకరాల్లో 28 పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద ఈ సభకు భారీగా ఏర్పాటు చేశారు. కానీ విని ఎరగని రీతిలో ఈ సభ జరగబోతుందంటూ వైసీపీ నేతలు చెప్తున్నారు. వైనాట్ 175 కాన్సెప్ట్తో వై ఆకారంలో ర్యాంప్ ఏర్పాటు చేయబోతున్నారు. ఈ ర్యాంప్పై వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రజలకు అభివాదం చేస్తారు. ఇక 44 నియోజకవర్గాల నుంచి లక్షల సంఖ్యలో కార్యకర్తలు వస్తారని తెలుస్తుంది. దాదాపు 338 ఎకరాల్లో 28 పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాటు చేశారు. అందుకు తగ్గట్టుగా